క్లిప్పు చూపెడతాను. ఫస్ట్ పొలం ఏ విధంగా ఒడ్లు ఎలా నానబెట్టుకోవాలి, తర్వాత దుక్కిని ఎలా దున్నుకోవాలి, దున్న తర్వాత ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలి. పొలం చాలామంది ఈ పొలాలు పండవు అని చెప్తూ ఉంటారు, కానీ ఎన్ని తప్పు. మనం చేసే విధానం కరెక్ట్గా చేస్తే ఈ విధానమే బాగుంటుంది. ఎదజల్లే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. కావున వీడియో చూసి అందరూ నీటి యాజమాన్యం మంచిగా పెట్టుకొని గడ్డి మందులు మంచిగా కొట్టుకుంటే, గడ్డి లేకుండా చూసుకుంటే మంచిగా పండిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో పొలం. సూపర్గా ఉంది. ఇటు పొలం నాటు వేశారు, ఇటు నా పొలం ఎదజల్లాను. ఎదజల్లే విధానం ఈ విధంగా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏం లేదు, ఇందులో ఉన్నది ఒకటే. ఫస్ట్ ఎదజల్లే ముందు ఒకరోజు ముందు ఒడ్లు నానబెట్టుకోవాలి. కరిగట్టు శుభ్రంగా చేసుకోవాలి. చేసుకొని మంచిగా ఎత్తుపల్లాలు లేకుండా నీళ్ళు ఆగే విధానం ఉన్నట్టు చేసుకొని, నీళ్లు మంచిగా ఆగేటట్టు ఆగకుండా ఉండి మంచిగా సమానంగా ఉండేటట్టు చూసుకుంటే చాలు. ఎందుకంటే ఆ విధంగా లేకపోతే నీళ్లు అక్కడక్కడ ఈ విధంగా మడుగులు ఉండి ఆ నీళ్లు ఆగడం వల్ల ఒడ్లు ఎలాగో మురిగిపోతాయి. కావున ఒకవేళ అంతకి ఆ నీళ్లు ఎక్కడన్నా సరిగా దొలకపోతే ఈ విధంగా పాయలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తెల్లారి ఒడ్లు నానబెట్టుకొని ఒకరోజు చిన్న మొక్కలాగా వచ్చిన తర్వాత వడ్లని తీసుకొచ్చి మంచిగా చల్లే మనిషిని తీసుకొచ్చుకొని చల్లించుకోవాలి. చల్లించుకునే ఎడల మంచిగా ఒడ్లు ఒక కరెక్ట్గా 15 రోజుల లోపట్ల ఈ విధంగా ఉంటుంది. 4-5 రోజుల లోపట్ల మన నారు వచ్చినట్టే వస్తుంది. దీనికి కలుపు మందు 15 నుంచి 20 రోజుల మధ్యలో కలుపు మందు కొట్టుకోవాలి. 4-5 దశలు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోనో, మందులు ఏ విధంగా కొట్టుకోవాలో మన ఫెర్టిలైజర్ షాపులకు వెళ్తే వాళ్ళే చెప్తారు, ఈ మందు కొట్టుకోండి అని. ఆ మందు తెచ్చుకొని కొట్టుకోండి. మంచిగా ఎదజల్లే విధానం చేసుకొని లాభాలు పొందండి. ఎందుకంటే ఈ ఎదజల్లే విధానానికి ఎందుకు రావాల్సి వస్తుందంటే కూలీలు సరిగా దొరకట్లే, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని వాటర్ ఉన్నప్పుడు చల్లాలన్నప్పుడు ట్రాక్టర్ సరి టయానికి రావు. అందుకని ఇవన్నీ అదును కుదరాలంటే ఎదజల్లే విధానం అయితే కరెక్ట్ అని మేము వేసుకున్నాం. మాకు మాత్రం మంచిగానే పండుతుంది. గత 10 సంవత్సరాలు చేస్తున్నాం. ఒక పాయలు మధ్యలో తీసుకోండి. దీనికి మెయిన్గా నీళ్లు ఆగకుండా చూసుకోవడం, కలుపు మందు కొట్టుకోవడం అంతే. మిగతా టైంలో ఇప్పుడు 15 రోజులు అయింది కదా, ఇంకో 5-6 రోజుల తర్వాత 10 రోజులు, ఇంకో 10 రోజులల్లా ఇక నీళ్ళు ఏం లేదు మొత్తం పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు. నాటేసిన పొలంలో పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు. ఈ కొన్ని రోజులే ఈ విధంగా పెట్టుకోవాలి. నీళ్ళు లేకుండా ఉంచాలి, తీయాలి అంతే. ఇంకా 20 రోజులు కాపాడుకుంటే నెక్స్ట్ నుంచి మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా చేసుకొని అధిక లాభాలు పొందండి ఫ్రెండ్స్. నా పేరు సతీష్ రాజ్ గౌడ్.